నా పేరు సురేష్ సార్. మాది గౌనిపేట గ్రామం సార్, కొన్నాపురం మండలంలో. మాకు గతంలో 1997లో ఇళ్ల స్థలాలు ఇల్లులు కట్టుకోమని ప్రభుత్వం వారు ఇళ్ల స్థలాలు ఇచ్చారు సార్. 266లో 2 7 ఎకరాల 58 సెంట్లు ఇచ్చారు. కానీ ఈ మధ్యకాలం 2012 నుంచి గంగిశెట్టి రవి సన్న ప్రామి అనే అతను 7 ఎకరాల 58 సెంట్లని 266-2లో నకిలీ పాస్బుక్లు తయారు చేయించి వాళ్ళు లోన్ బ్యాంకుల్లో కొమ్మి బ్యాంకు, పినాకిని బ్యాంక్, అన్నలూరు, చిన్న అన్నలూరులో బ్యాంకులో తెచ్చి 6,50,000 డబ్బులు తెచ్చున్నారు. అతన్ని కలిసి అన్న ఏంది ఎట్లా తెచ్చున్నావు అని అడిగితే నాకేం సంబంధం లేదు, నేను తేలేదని ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా లెటర్ రాసి వచ్చున్నాడు. అందుకని మేము ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్ దగ్గరకు వచ్చి తగిన న్యాయం చేయవలసిందిగా లోన్లు తెచ్చుకున్న వారిని, దానికి సహకరించిన అధికారులని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం. పిల్లలు వాళ్ళ కాలనీ బ్యాంకు గుర్తు చేస్తారు. ఇల్లు స్థలాలు కట్టుకోమని స్థలాలు ఇచ్చారు సార్. 90 ఏళ్ళు సర్పంచ్ వచ్చిపోయింది కదా. అవును సార్. చెప్పి సివి కూడా రాసుకున్నాడు లెటర్. చూస్తున్నారు అదే ఇదే స్కూల్ కదా. స్కూల్ కాదు సార్, ఇళ్ల స్థలాలు ఇది. అవును సార్. 1990 ఏళ్ళు ఇచ్చారు సార్ మాకు. ఇస్తే ఈ ఇళ్ల స్థలాలు 60 ప్లాట్లకు ఇచ్చారు సార్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో గంగిశెట్టి రవి, సన్న రామయ్య, గంగిశెట్టి పర్సిపోయిన హజరత్, చిన్నమాల కొండయ్య అనే వాళ్ళు బ్యాంకులలో లోన్లు తెచ్చుకున్నారు సార్. ఇది మాకు 90 ఏళ్ళు ఇచ్చినట్టు పట్టా సార్. ఇది 60 మందికి ఇచ్చారు. ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చాను సార్. ఇది లేఅవుట్ ప్రకారం పంచారు. కలిసాం సార్. మాకు ఏం రెస్పాండ్ ఇవ్వట్లేదు సార్. మీ పిల్లలు ఇంకేందుకు పెట్టాకి అన్ని అంటుంది సార్. ఇది బ్యాంకులలో మీకు పెళ్లి అయిందా, మీరు ఇళ్ల స్థలాల కోసం జరుగుతుంటారని మమ్మల్ని మా సంతకాలు కూడా వాళ్ళే పెట్టుకుంటూ మేమేం చేస్తామంటున్నారు. మండలానికి వచ్చి తాగొచ్చి గొడవ చేసినట్టు కేసు పెడతాం మీ మీద అంటున్నారు. పెట్టినోళ్ళు గంగిశెట్టి రవి మీకు ప్లాట్ ఇచ్చిందని పెట్టుకోండా. పట్టా తీసుకుని 6 లక్షలు లోన్ తెచ్చుకోండి సార్. వీళ్ళకి పట్టా ఇచ్చిన డూప్లికేట్ పట్టా పెట్టి 2012లో పట్టా తెచ్చుకున్నాడు. బయటికి తెప్పియండి సార్. అది ఫోర్జరీ సంతకాలు సార్. అవన్నీ మనకు తెలుసుగా, కొండాపురం కలిగి అయ్యే కదా. అదే ఎంఆర్ఓ అమ్మడే చెప్పింది సార్. మా సంతకాలు కూడా వాళ్ళే పెట్టుకుంటున్నారు. మేమేం చేసేది కేసు పెట్టుద్దా? అందరూ కేసు పెడితే వాళ్ళు ఎంఆర్ఓ అసలు ఏమి రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ఇప్పుడు మీకు వచ్చిన ఇబ్బంది ఏం చెప్పుకోవచ్చు? ఇబ్బంది ఎట్లా మాది విధంగా పెట్టుకుని వాళ్ళు పెట్టుకున్నారు అంతే తప్ప మీకేమైనా ఫిజికల్ ఇబ్బంది పెట్టట్లేదు సార్. అదే ప్రాబ్లం. ఇప్పుడు మాకు 90 ఏళ్ళు వచ్చినట్టు మాకు ఇచ్చున్నారు గవర్నమెంట్. ఇదే సృష్టించినోడు ఈ ఒక్క నెంబర్ పెట్టడం ఇంకా 4 పెట్టుకుంటాడు కదా. ఈ ఒక్క నెంబర్ 10 లక్షలు ల్యాండ్ సర్వే నెంబర్ తో సహా ఎంత వచ్చారు, ఏ బ్యాంకులో, ఈ డీటెయిల్స్ దీంట్లో ఉన్నాయి. డీటెయిల్స్ ఉన్నాయి. అవును సార్. అవును సార్. అతనే ఇన్ని బ్యాంకులు అన్నూరు బ్యాంక్ ఒకటే 4 సార్లు ఇచ్చారు సార్. బ్యాంక్ వచ్చాడా? వాడి కర్మ. వీటి కాడికి వసూలు వాడి కాడ చేసుకోవచ్చు తప్ప మన కాడ ఏముంది? ఇలా చేసిన ఒక లోన్ ఇస్తే చేయగలడు. 3 లోన్లు ఇచ్చినాడు. ఈ చంద్రబాబు పెట్టినందువల్ల ఏది పెట్టుబడి వల్ల 90 ఏళ్ళు మాకు ఇచ్చినట్టుంది. అబ్బాయి రేపు పొద్దున్న ఎంత చేసినాడు, 90 ఏళ్ళు అతను తెచ్చుకున్నట్టు సృష్టించవచ్చు. ఇప్పుడు ఇంత చేస్తాను అంత భయపడలేదు. చేస్తాం తెచ్చుకున్న వాళ్ళు మాత్రం కఠినంగా శిక్షించాలి సార్. వాళ్ళు ఇంకోసారి ఫ్రాడ్ చేయకుండా. మా గ్రామానికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ నాయకులు నీటిపారుదల గురించి మాట్లాడిన విషయాలు వాస్తవం కాదు. గత 2 సంవత్సరాలుగా కరువు ఉన్నది. ఆ బేదా మస్తానరావు గారు
వరవ కింద పొలాలకి పలు గ్రామాలకు సంబంధించిన నీరుని 2 సంవత్సరాల నుంచి కూడా ఆయన ద్వారా అందరికీ ఉపయోగకరంగానే ఉంది. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా సోమశిల అధికారులకు సంబంధించిన అధికారులకి బొల్లేని రామారావు గారి ద్వారా లెటరు ఇప్పించారు. ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఎస్కేప్ ఛానల్ దగ్గరికి వెళ్ళక ముందు రోజే ఎస్కేప్ ఛానల్ ద్వారా నీరు ఎత్తడం జరిగింది. అదేవిధంగా గౌరవరంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ గారిని 6 నెలలు కాకముందే ట్రాన్స్ఫర్ చేయించాడని ఇది పెద్ద ఇష్యూగా ఎంతో మందికి అధికారులని ట్రాన్స్ఫర్ చేయిస్తున్నారు. కానీ ప్రత్యేకించి ఈ గారిని ట్రాన్స్ఫర్ చేయించారని వాళ్ళకి ఎందుకు ఇంత ఆవేదన కలుగుతుంది? అందరికీ మేలు జరిగేదాని కోసంగా నాయకులు ఆలోచిస్తున్నారు. అదేవిధంగా అందువల్ల రైతుల్ని సాంసుందర్ రెడ్డి గారు బాగా ఇబ్బంది పెట్టారు. కాబట్టి పై అధికారులు ఆయన్ని మార్చడానికి కృషి చేశారు. ఈ వాస్తవం ఏంటంటే బిఎంఆర్ వారి ద్వారానే 2 సంవత్సరాల నుంచి కూడా ముంగమూరు, కోళ్లదిన్నె, ఏనుగులబాయి అన్ని గ్రామాలకు కూడా నీరు సకాలంలో అందుతుంది. గౌరవరం ఎస్సీకి సంబంధించిన వాళ్ళమే మామూలుగా మన 15 రోజుల క్రితం ఏంటంటే మన ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించిన కొత్త చెరువు కింద మన గౌరవరం ఎంపీడీసీ ద్వారా మస్తాన్ రావు గారి సమక్షంలో ఆయన పట్టుకొని గౌరవరంకి ఎస్ఐ మన కొత్త చెరువుకి నీళ్లు తెచ్చామన్నా. మళ్ళా కూడా ఇంకో తడి కావాలా మాకు. ఆయన పుణ్యం అంటే మన కొద్ది గొప్ప మాకు పొట్ట దశకు వచ్చింది, ఎన్ని దశకు కూడా వచ్చింది. అది బియ్యం గారు మస్తాన్ రావు గారు మాకు చాలా నీళ్లు కూడా చాలా ఇప్పించి మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకొక ట్రిప్ కూడా ఇప్పించి ఇస్తే మేము కొద్దిగా గొప్ప కోసుకుంటాం. శ్రీనివాసరెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి గారు, చామోదల మేజర్ అన్న. మాకు ఎస్సీ ఎస్టీకి బీసీ సంబంధించిన వాళ్ళకి కొచ్చేవి కింద కన్నా ఇక్కడ అంతా మేము లేబర్ అన్న. ఎస్సీ ఎస్టీకి బీసీ సంబంధించిన వాళ్ళు అన్నాం. మస్తాన్ రావు మన ఎంపీడీసీ గారి తరఫున ఏంటంటే మస్తాన్ రావు కాడకు పోయి రైతులు అంతా పోయి సమీక్ష ద్వారా ఏఈ గారితో డిఈ గారితో మాకు మాట్లాడేసి మాకు నీళ్లు కల్పించాడన్న. ఇంకొక ట్రిప్ కూడా మాకు నీళ్లు కానీ ఇప్పిస్తే మాకు కొద్దిగా గొప్ప పండించుకోగలం. వేద మస్తాన్ రావు గారు మా గౌరవానికి నీళ్ళు ఇచ్చి ఎంతో మేలు చేశాడు. దానివల్ల మేమెంతో ప్రయోజనం కలగలిగింది. ఇంకొక తడిగాని ఇస్తే దానివల్ల అందరూ బాగుపడతారని కోరుకుంటున్నాం. కొచ్చేరువు కింద నాకు 80 సెంట్ల పొలం ఉంది. కాబట్టి మొన్న పోయిన నెల 7వ తారీఖు బేదా మస్తాన్ రావు గారు తాళ్ళూరు కాలువ మీదగా మాకు నీళ్ళు ఇప్పించారు. అట్లాగే ఎస్కేపీ కింద కూడా బేదా మస్తాన్ రావు గారు ముంగుమూరుకు నీళ్ళు ఇప్పించారు. ఆ రోజు బేదా మస్తాన్ రావు గారు కాలు బాగలేక ఎస్కేపీ ఎత్తడానికి పోవడానికి కొద్దిగా సంచోగించారు. అట్లాగే ఎస్కేపీ ఎత్తిన తర్వాత ప్రతాప్ కుమార్ రెడ్డి కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు పోయి ఎస్కేపీ ఎత్తిచ్చారు. అందువల్ల ఏముందంటే మా ఊరికి గౌరవరం గ్రామం వైసీపీ నాయకులు మా ప్రతాప్ కుమార్ రెడ్డి ఎత్తిచ్చారని చెప్పి అతను మాట్లాడుతున్నారు. అమ్మ పెట్టనీదు తిన్నదిగా అటు ఓళ్ళు చేయలేకపోతున్నారు, ఇటు చేసే వాళ్ళని కూడా చేయనీయట్లేదు. కాబట్టి వైసీపీ నాయకులు చెల్లిదే నిర్ణయంగా వాళ్ళు కొద్దిగా బాగుపడ్డారు. అట్లాగే మా అలాంటి ఎస్సీ ఎస్టీ పేద ప్రజలను కూడా బాగుపడాలని వాళ్ళు కోరుకుంటే ఇట్లాంటి గ్రామంలో ఇంకా మంచి పనులకి మా టీడీపీ నాయకులు, ఎంపీటీసీ గారు, ప్రెసిడెంట్ గారు అట్లా ఇంకా గ్రామ నాయకులు అందరూ కూడా కలిసి మంచి పనులు చేయాలని మేము రైతులుగా కోరుకుంటున్నాం.